హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి ఈరోజు నేను ఎలాంటి డ్రింక్ తీసుకోలేదండి, ఎందుకంటే లేట్గా లేచానమాట. సో డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాంలే అని చెప్పేసి నిన్న నా దగ్గర ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసిందే ఉందన్నమాట. ఇంకా ఇడ్లీ లాగా కాకుండా దీన్ని అట్టులాగా వేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా నేను ఈ బ్యాటర్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో క్యారెట్ ఉన్న వాళ్ళు క్యారెట్ అయితే యాడ్ చేసుకోండి. సో నా దగ్గర ఇంకా క్యారెట్ కానీ బీట్రూట్ ఒక్కటే ఉందన్నమాట. సో బీట్రూట్ అయితే వేయట్లేదు నేను ఈరోజు. క్యారెట్ అవైలబుల్గా లేదు కాబట్టి క్యారెట్ అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా మీ దగ్గర క్యారెట్ ఉంటే అయితే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా బ్యాటర్ అయితే అలా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను. సో మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు అయితే పెడితే ఏంటంటే ఆనియన్స్కి అదంతా కూడా చక్కగా పడుతుందన్నమాట బ్యాటర్. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ప్యాన్ మీద అప్లై చేసిన తర్వాత దాని మీద ఇలా అంటే మీడియం సైజులో అయితే అట్టుని ఇలా అలైన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. సో పైన కూడా మనకు మొత్తం మంచిగా ఉడకాలన్నమాట. సో కింద ఎలాగో మంచిగా అట్టు కాలిపోతుంది. సో పైనది కూడా మనకి పిండిలాగా లేకుండా ఉడికిపోతే సో ఇంకొక వైపు టర్న్ చేసుకున్నప్పుడు మనకి తొందరగా అయిపోతుంది అనమాట. సో లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ పాటు అయితే పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా పైన కూడా మొత్తం కుక్ అయిపోయింది అండ్ కింద కూడా మనకి మంచి గోల్డెన్ కలర్లో అయితే అట్టయితే కాలిందనమాట. సో ఇంకా వన్స్ టర్న్ తిప్పిన తర్వాత మనం మూత పెట్టిన అవసరం లేదండి. సో డైరెక్ట్ జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా ఉంచేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా దీంట్లో నేను ఎలాంటి బియ్యపిండి కానీ ఎలాంటి మైదా పిండి కానీ అయితే యాడ్ చేయలేదండి. ఇంకా సింపుల్గా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 2 అట్లయితే తీసుకున్నాను. సో పల్లీ చట్నీ కూడా నేను చేయలేదన్నమాట. సో ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే ఉంది. ఇంకా దాంతోనే ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు నేను ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నానండి, అలాగే ఫిష్ ఫ్రై అనమాట. సో ఆల్రెడీ నేను ఒక 2 టైమ్స్ అయితే చేశానండి, బట్ అప్పుడు పోస్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశానమాట. నాకే తెలియదు ఎలా వస్తుందా అని చెప్పేసి, అందుకే అప్పుడు నేనైతే షేర్ చేసుకోలేదు. బట్ ఈరోజు అయితే మీకు ఎలా చేస్తాను అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మా ఇద్దరికి సరిపడే అంత చేప చూసుకొని అయితే తెచ్చుకున్నామండి. ఇది ఎంత ఉందో అయితే నాకు తెలియదు అనమాట. సో మా వారు వెళ్ళి అయితే తీసుకొచ్చారు. సో కొన్ని పీసెస్ అయితే నేను ఇక్కడ పులుసు పెట్టడానికి అయితే పక్కకు తీసాను. సో కొన్ని పీసెస్ వచ్చేసి ఫ్రై చేద్దామని పక్కకు తీసాను అనమాట. సో మా వారు అయితే పులుసు తినరు, ఫ్రై తింటారు. సో తన కోసం ఫ్రై చేయాలి. సో నేనైతే 2 తింటానమాట. సో నేను రెండింటికి కూడా అంటే ఫ్రైకి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసానమాట. సో పులుసుకి కొంచెం తక్కువ పీసెస్ అయితే తీసాను. చేప మీద తోలు ఉంటుంది కదండి, సో అదైతే ఏంటంటే మనం మొత్తం తీపిచ్చకుండా జస్ట్ కొంచెం ఉండేలాగైతే మనం వాళ్ళకి చెప్తే తీస్తారండి. సో అప్పుడు ఏంటంటే మనం కుక్ చేసుకున్నప్పుడు ముక్క అనేది విరిగిపోకుండా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫిష్ ఫ్రై కోసం అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే కారం తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడరు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మకాయ అయితే పిండుకున్నానండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం మ్యాగ్నేట్ చేస్తున్నప్పుడు చక్కగా ఆ గ్రేవీ పార్ట్ మొత్తం కూడా చక్కగా పీసెస్కి అయితే పడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ పేస్ట్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా. సో నాకు కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయండి. సో అందుకే ఇంకా నాకు ముక్కకు పట్టించేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగా పట్టిందనమాట. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నానండి. సో మీరు చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా మందంగా వచ్చేటట్టు, అంటే పేస్ట్ అనేది లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు అయితే మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే చేపలను అయితే నేను సాల్ట్ అండ్ అలాగే నిమ్మకాయ పిండుకొని అయితే వాష్ చేశానండి. సో అప్పుడు ఏంటంటే మనకి నీ స్మెల్ అనేది రాదనమాట. చేప కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఇది ఒక 2 to 3 టైమ్స్ మనం సాల్ట్ వేసి నిమ్మకాయ వేసుకొని కడుక్కుంటే ఏంటంటే మనకి స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. ఇంకా పేస్ట్ని కూడా మొత్తం నేను పీసెస్కి పట్టేలాగా అయితే ఇలా మొత్తం కలిపేసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఒకవైపు అయితే మొత్తం అప్లై చేస్తున్నాను, ఇంకొక వైపు అన్ని పీసెస్ అయితే తిప్పేసి ఇంకొక సైడ్ కూడా ఈ పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం పీసెస్ అన్నిటికి కూడా ఈ పేస్ట్ పట్టేలాగా అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి.
ఇంకా ఈ విధంగా ఇంకా ప్లేట్లో మొత్తం చక్కగా ఇలా ఈవెన్గా అయితే అలైన్ చేసి అయితే పెట్టాను. ఇంకా దీన్నైతే ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో మనం ఫ్రై చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే పులుసు కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు చేపల పులుసు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే డిఫరెంట్గా చేశాననమాట. సో ఇప్పుడైతే ఇంకొకలాగా అయితే చేస్తున్నాను. ఇదైతే నాకు మా అక్క చెప్పిందండి, ఇలా చేసేస్తే తొందరగా అయిపోతుందని చెప్పేసి. అయితే ఫస్ట్ ఇంకా పీసెస్ అయితే వాష్ చేసి అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాం కదా. సో దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారము, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే పసుపు, కారం, ఉప్పు ఉందో ఇదంతా పీసెస్కి పట్టేలాగా అయితే ఒకసారి స్పూన్తో ఇలా తిప్పేసుకోవాలండి. సో తిప్పుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి 1 to 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది క్వాంటిటీకి తగ్గట్టండి. సో చాలా తక్కువ పీసెస్కి నేను కర్రీ చేయబోతున్నాను కాబట్టి చాలా తక్కువ అయితే యాడ్ చేస్తాను అనమాట అన్నీ కూడాను. సో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని అయితే ముక్కకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఇలాగా. సో మనం ఇంకేంటంటే వన్స్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా దాన్ని మనం టచ్ చేసే పని లేదండి. దాంట్లో ఏం యాడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదనమాట. ఇదైతే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనిపించిందండి. ఇలా చేస్తే నాకైతే ఇంకా ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవాలనుకుంటే ఇంక ఇలానే చేసుకుందాంలే అని అయితే అనిపించింది అనమాట. ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ కూడా మొత్తం పీసెస్కి పట్టేలాగైతే మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను కొంచెం చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని కూడా పిండుకున్నాను. సో చేపల కూరకి మెయిన్ మనకి చింతపండేనండి టేస్ట్ వచ్చేదైతే. ఇంకా ఏంటంటే మనకి ఇది వండినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, ఒకరోజు సాయంత్రానికి ఒక టేస్ట్ ఉంటుంది, అండ్ అలాగే నెక్స్ట్ డేకి ఇంకొక టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అసలుకి. ఇంకా చల్లారిపోతే అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇంకా దీంట్లోకి అయితే నేను ఒక ఆనియన్ అయితే చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు అయితే 4 మిడిల్లోకి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇంకా ఇంతేనండి దీంట్లోకి వేసుకోవడం. అయితే మళ్ళీ నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయడం అయితే మర్చిపోయానమాట. సో మళ్ళీ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసి ఒకసారి మొత్తం ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి చక్కగా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు వదిలేసామంటే మనకి చేపల కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇదైతే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అయితే అనిపించిందండి. మా మదర్ ఇంకోలా చేస్తారు, మా అమ్మమ్మ ఇంకొకలా చేస్తారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడైతే ఫస్ట్ గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఇలా ఫస్ట్ గ్రేవీ రెడీ చేసుకున్నాక తర్వాత పీసెస్ యాడ్ చేస్తారు కదా, అలా చేశానమాట. బట్ ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ఒక 15 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టానండి. ఇందాక వీటికి కూడా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో అది పక్కనే పెట్టుకున్నానండి, బట్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇలా అవుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ అయితే మిస్ అయిపోతుంది కదా. సో నాకు అలానే జరిగిందనమాట. సో వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ బయటకు తీసుకొచ్చి అయితే మళ్ళీ నేను మొత్తం ఇలా పీసెస్కి పట్టేలాగైతే కలుపుకుంటున్నానండి. ఇంకా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా 10 మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. సో కర్రీని ఏంటంటే జస్ట్ ఒక క్లాత్తో పట్టుకొని గిన్నెని తిప్పితే సరిపోద్దండి. మనం గెరిటితో తిప్పకుండా జస్ట్ గిన్నెని తిప్పితే ఏంటంటే మనకి ముక్క అనేది విరిగిపోకుండా అయితే ఉంటుందన్నమాట. అదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 to 15 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టే ముందు అయితే ఒక 4 to 5 పీసెస్ అయితే నేను పక్కన పెట్టుకున్నానండి ఫ్రై చేద్దామని చెప్పేసి. ఈ ప్యాన్లో అయితే నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనకేంటంటే ఆయిల్ అనేది కొంతమంది ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు కదా. సో ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఆయిల్ అనేది ఒక 1-2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నేను పీసెస్ అన్నీ నేను ఒక 4 పీసెస్ అయితే తీసుకున్నాను కదా. ఇంకా వాటన్నిటిని కూడా చక్కగా ఈ ఆయిల్లో పెట్టేసిన తర్వాత ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలన్నమాట. సో ఇలా మెల్లమెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక మనం 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా లోపల కూడా మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మనం టర్న్ చేసుకున్నప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన పని లేదండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా చేపని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో మధ్యలో ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా అయితే తిప్పాలి. సో ఫ్రై అంటే ఆబ్వియస్గా మనం గెరిటితో తిప్పాల్సి వస్తుందండి. సో వీటిని అయితే మనం అంటే తిప్పుకుంటూ అయితే తిప్పలేం కదా. సో అందుకే
జాగ్రత్తగా రెండు వైపులా కూడా మంచిగా కాలనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా సింపుల్గా ఈరోజు కూడా మా మీల్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఒకటైతే ఫిష్ ఫ్రై పీస్ అయితే తీసుకున్నాను. చక్కగా ఆయిల్ కూడా ఎక్కువగా నాకు తీసుకోలేదండి. అండ్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను ఫిష్ కర్రీ తిన్నప్పుడు కర్డ్ అనేది అవాయిడ్ చేస్తానండి. సో కర్డ్ తిన్నానమాట. ఇంకా అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా వారైతే ఎక్కడో ఇంత పెద్ద పైనాపిల్ కనిపించిందంట. సో బాగుంది కదా అని అయితే తీసుకొచ్చారు. సో మంచిగా పండిందండి కాయ కూడా. చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, నీట్గా ఉందో. ఇంకా ఇదైతే నేను ఈరోజు జ్యూస్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇంకా నాకైతే పైనాపిల్ అసలు కట్ చేయడం అంటే చాలా చిరాకండి. ఇంకా అందుకే నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే కట్ చేయని చెప్పి మా వారికి ఇచ్చానమాట. ఇదైనా పెద్దగా కనిపిస్తే చాలండి, మా డాడీ అయినా కానీ మా వారైనా కానీ తీసుకొచ్చేస్తారు అలాగే. బట్ అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుందండి, ఒక్కొక్కసారి వర్కౌట్ కాదనమాట. పెద్దగా ఉన్నాయి, చక్కగా నీట్గా ఉందని తీసుకుంటాము. సో దాంట్లోనే ఏదో ఒక డిఫాల్ట్ ఉంటుందన్నమాట. సో నేను చాలాసార్లు అయితే ఫేస్ చేశాను అది. ఒకసారి నాకు పుచ్చకాయ కూడా అలానే అయిందండి. ఇలా పెద్దగా ఉందని చెప్పి తీసుకుంటే అదంతా చప్పగా, అసలు స్వీట్నెస్సే లేదనమాట. అండ్ అలాగే లోపల కూడా మొత్తం తెల్లగా అయితే ఫామ్ అయిపోయి ఉండే. అందుకే నాకు ఇలా పెద్దగా ఉన్నాయి తీసుకోవాలంటే చాలా భయం. సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, సో మంచివి ఫ్రూట్స్ తీసుకోవాలనేది అయితే నాకు ఉంటుందన్నమాట. ఇంకా మా వారికి అయితే ఇలా కనిపిస్తే తీసుకొచ్చేస్తారు. సో నాకు ఎక్కువ పని పెట్టేస్తూ ఉంటారు. ఇంక ఈరోజైతే తనకి ఇచ్చేసాను. నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి ఇంకా కష్టపడుతున్నాడు ఇక్కడ తీయడానికి. సో చాక్ కూడా అంత షార్ప్గా లేదనమాట. ఇంకా మెల్లిమెల్లిగా అయితే తీస్తున్నారు. సో దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి తీయడానికి. సో కొంతమంది భలే తీస్తారు అసలుకి. ఇంక ఇలా ఈ విధంగా అయితే తీసారండి చక్కగా. ఇంకా మెల్లగా వాటిని నేను పీసెస్ లాగా అయితే కట్ చేసి జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మిక్సీ జార్లోకి అయితే నాకు 2 టైమ్స్ అయితే చేయాల్సి వచ్చిందనమాట. అంటే ఎక్కువ పీసెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇక్కడైతే ఫిల్టర్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టిన జ్యూస్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. చాలా స్వీట్గా ఉందండి. ఇంకా అందుకే ఇంకా ఎలాంటి షుగర్స్ అయితే నేను యాడ్ చేయలేదన్నమాట. అండ్ వాటర్ జస్ట్ హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. అసలు ఫిల్టర్ చేయడానికి చాలా టైం పట్టిందండి నాకు. సో అందులో ఈ జాలీగంట ఉంది కదా, సో చాలా టైం పట్టిందనమాట. సో ఆ జ్యూస్ అనేది మొత్తం సపరేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. ఇంకా 2 టైమ్స్ వేసాను కాబట్టి సో 2 సార్లు కూడా నాకు ఎక్కువ టైం పెట్టిందనమాట. సో ఫైనల్గా జ్యూస్ అయితే ఇలా రెడీ అయిందండి. చక్కగా ఎంత మంచి కలర్లో ఉంది కదా. సో పైనాపిల్ అంటే నాకు ఇదివరకు అసలు ఇష్టం ఉండేదే కాదండి. బట్ ఇప్పుడైతే ఎక్కువ కాదు. సో తెచ్చుకున్నప్పుడైతే చక్కగా తాగుతున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకున్నామండి. సో ఇలా పక్కన ఆ పైనాపిల్ మీద అది ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా డెకరేషన్గా ప్లేట్ మీద అయితే పెట్టామన్నమాట. సో కొన్ని చియా సీడ్స్ అయితే పైన గార్నిష్ చేసుకొని ఈవినింగ్ జ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో నైట్ అయితే ఇంకా నాకు ఏం తినాలనిపించలేదు అనమాట. జస్ట్ ఎందుకో నాకు ఎప్పటి నుంచో చాలా క్రేవింగ్ ఉందండి మ్యాగీ తినాలని చెప్పేసి. బట్ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా, సో దాన్ని చూసి నాకు ఎందుకో మళ్ళీ అవసరమా అని చెప్పేసి అయితే ఇన్ని రోజులు చేసుకోలేదనమాట. బట్ ఈరోజు ఇంకా నాకు తినాలి బాగా అనిపించింది. ఇంకా అందుకే సింపుల్గా నేను మ్యాగీ చేసేసుకున్నానండి. సో మ్యాగీ ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. చాలామందికి ఈజీగా అయిపోయే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్ ఏదో ఒకటి మనం ఏదైనా టైంలో మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు చేసుకునే ఈజియెస్ట్ అన్నమాట ఈ మ్యాగీ అనేది. సో ఈరోజు ఇంకా నైట్ ఇదైతే చేసుకొని ఇంకా నా డేని ఫినిష్ చేశానండి. ఇంకా ఇదండి వ్లాగు. హోప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఎలా ఫుడ్ ప్లాన్ చేసుకున్నామని అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి.